ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026వ సంవత్సరం జనవరి 25 ఆదివారం రోజు వచ్చేటువంటి రథసప్తమి సంపూర్ణ పూజా విధానం ఏమిటో, స్నానం, నైవేద్యం, అర్ఘ్యం, నియమాలు ఏమిటో, అలాగే ఈరోజు వీలు కాకపోతే మరలా ఈ పూజ ఎప్పుడు చేసుకోవచ్చో అనే పూర్తి వివరాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మొదటగా నోటిఫికేషన్ ద్వారా చూసేయచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రత్యక్ష దైవమైన శుభకరుడైన సూర్యనారాయణుని యొక్క జయంతిని సూర్య జయంతి లేదా రథసప్తమి పండుగగా మాఘమాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు. ఈ సూర్య జయంతి రోజున సూర్యోదయ సమయం ముందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం రథం ఆకారంలో ఉండడం చేత ఈ రోజుకి రథసప్తమి అని పేరు వచ్చింది. రథసప్తమి రోజున సూర్యుని వైపు భూమి వంపు ఎక్కువగా ఉంటుందని చెబుతారు. ఈ రథసప్తమిని మాఘసప్తమి అని, జయసప్తమి అని, సూర్య జయంతి మరియు మహాసప్తమి అని, అలాగే విధాన సప్తమి, ఆరోగ్య సప్తమి, మందర సప్తమి, అచ్చల సప్తమి అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి రోజున ఈ రథసప్తమిని జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజును సూర్య జయంతిగా పాటిస్తారు. ఈ 2026వ సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం సప్తమి తిథి అనేది జనవరి 24 శనివారం రాత్రి 11:26 ప్రారంభమై జనవరి 25 ఆదివారం రాత్రి 9:35 ముగుస్తుందండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో మాఘమాసంలో సప్తమి తిథి అనేది సూర్యోదయానికి జనవరి 25వ తేదీన ఉన్నది. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో రథసప్తమి పండుగను జనవరి 25 ఆదివారం రోజు జరుపుకోనున్నాము. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం. రథసప్తమి రోజు పూజ చేసుకునే శుభ సమయం అనేది ఉదయం 5:26 నుండి ఉదయం 8:12 లోపుగా పూజ అనేది చేసుకుంటే మంచిదండి. ఈ సమయంలోపే పాలు పొంగించుకొని పూజ అనేది ముగించుకోవాలి. ఒకవేళ ఈ సమయంలో పూజ చేయడం కుదరని వారు ఈ సమయంలోపుగా పాలు పొంగించుకొని పూజ అనేది 12 గంటల లోపుగా ముగించుకుంటే మంచిది. మహాభారతంలో భీష్మాచార్య తన శరీరాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందేందుకు ఈ రోజును ఎంచుకున్నాడని నమ్ముతారు. రథసప్తమి పండుగ అన్ని రకాల దాన పుణ్య కార్యకలాపాలను నిర్వహించడానికి అత్యంత పవిత్రమైనది. పురాణాల ప్రకారం ఈ సందర్భంగా భక్తులు దానాలు చేయడం ద్వారా వారి పాపాలు తొలగిపోతాయని, అలాగే దీర్ఘాయువు, శ్రేయస్సు మరియు మంచి ఆరోగ్యాన్ని పొందుతారని నమ్ముతారు. రథసప్తమి సందర్భంగా చేసే మొదటి మరియు అత్యంత ముఖ్యమైన ఆచారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించడం. సూర్యోదయం సమయంలో మాత్రమే ఈ ఆచారాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. ఈరోజు చేసే స్నాన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విశేషమైన పుణ్యదినమున అర్ఘ్య అను నామం కలిగిన సూర్యనారాయణునికి ప్రీతికరమైన శ్వేత అర్కపత్రముల అంటే తెల్ల జిల్లేడు ఆకులకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో రేగిపండు ఉంచి శిరస్సుపై, భుజాలపై, హృదయంపై ఉంచి శిరస్నానం చేయవలను. అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్య నుంచి సూర్యుని దర్శనం చేసుకొని నమస్కరించవలను. ఈ సప్తమి స్నానం చేసిన తర్వాత సూర్యోదయ సమయంలో సూర్యుడిని ప్రార్థించి సూర్యభగవానుడికి అర్ఘ్యదానాన్ని కూడా అందించాలి. ఈ అర్ఘ్యదానంలో కలశం లేదా చిన్న కుండ సహాయంతో సూర్యభగవానుడికి నీటిని చాలా నెమ్మదిగా సమర్పించాలి. రథసప్తమి నాడు ఆవు నేతితో దీపారాధన చేయడం శ్రేయస్కరం. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి పిడకలు అంటించి పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా చిక్కుడుకాయలతో రథం వేసి చిక్కుడు ఆకులపై పరమన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తాడు. పొంగల్ని లేదా పరమన్నాన్ని నైవేద్య నివేదన చేసి ప్రత్యక్షంగా కనిపించే సూర్యునికి దీప ధూప నైవేద్య కర్పూర హారతి ఇచ్చాక రాగి చెంబులో శుభ్రమైన నీటితో నింపి అందులో చిటికెడు పసుపు, కుంకుమ, పంచదార, పచ్చి ఆవు పాలు, కొన్ని ఎర్రని పువ్వులు ఆ చెంబులో వేసి ఆ చెంబును పట్టుకొని 2 చేతులతో ఆకాశానికి చాచి సూర్యుని చూస్తూ మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేస్తూ
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అని స్మరిస్తూ రాగి చెంబులో ఉన్న నీళ్లను భూమిపైకి ఇలా అర్ఘ్యమిచ్చాక సాష్టాంగ నమస్కారం చేసి మొదట ప్రసాదాన్ని తాను స్వీకరించి శుభ్రంగా చేతులు కడుక్కొని ఇతరులకు పంచాలి. ఆ తర్వాత కిలో గోధుమలు, బెల్లం, అరటి పండ్లను అరటి ఆకులో కానీ ఆకులతో చేసిన విస్తరలో పెట్టి ఆవునకు తినిపించాలి. గోమాతకు 3 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే ఈతి బాధలు తొలగిపోతాయి, అనారోగ్యాలు తొలగి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. రథసప్తమి రోజు ఉపవాసం ఉండి సూర్యుడిని పూజిస్తే వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని అంటారు. ఒకప్పుడు కాంబోజ రాజుగా ఉన్న యశోవర్మ తనకున్న ఏకైక పుత్రుడు అనారోగ్యం పాలైతే రథసప్తమి వ్రతం ఆచరించాడని, ఫలితంగా కుమారుడు అనారోగ్యం నుండి కోలుకున్నాడని పురాణాల్లో ఒక కథ. అందుకే సూర్యుడిని ఆరోగ్య ప్రదాత అంటారు. ఒకవేళ రథసప్తమి రోజు పూజ చేసుకోవడం వీలు కాకుండా ఏదైనా అవాంతరాలు వచ్చినప్పుడు మాఘమాసంలో రథసప్తమి తర్వాత వచ్చే ఆదివారాలలో ఈ రథసప్తమి పూజను చేసుకోవచ్చు. రథసప్తమి నాడు దేవుడికి ముఖ్యంగా ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది. ఈ రోజున బంగారం కానీ, వెండి కానీ, రాగితో కానీ సూర్యుడికి చిన్న రథంను చేయించి అందులో కుంకుమతో దీపాలతో అలంకరించి అందులో ఎర్ర రంగు సూర్యుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత దాన్ని పూజించి పండితులకు ఆ రథాన్ని దానం చేయాలి. రథసప్తమి రోజు ఉపవాసం ఉండి దైవారాధనలోనే కాలం గడిపితే ప్రత్యక్ష దైవం సూర్యభగవాన్ని అనుగ్రహం పొందుతారని పురాణాలు తెలిపాయి. ఈ రోజున ముత్తైదువలు తమ నోములకు, వ్రతాలకు అంకురార్పణ చేస్తారు. ఈరోజు పుణ్యకార్యములు తలపెట్టినా విజయవంతంగా పూర్తి అవుతాయని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఉద్యోగం, వ్యాపారాలలో పురోగతి కావాలనుకునేవారు రథసప్తమి రోజున ఎర్రని రంగులో ఉండే గోమాతకు బెల్లం తినిపించాలంటారు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని చాలామంది నమ్మకం. అందుకే రథసప్తమి రోజున ఎర్రని రంగులో ఉండే గోమాతకు బెల్లం తినిపించడం వల్ల ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారని గ్రంథాల్లో పేర్కొనబడింది. ఇలా చేయడం వల్ల ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉందంట. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయంట. హిందూ పురాణాల ప్రకారం రథసప్తమి రోజున ఉప్పు తినడం మానుకోవాలి. ఈ పవిత్రమైన రోజున మీ శక్తి సామర్థ్యం మేరకు పేదలకు ఉప్పును దానం చేయాలి. ఈ రోజున ఉపవాస దీక్ష ఆచరించేవారు కూడా ఉప్పు తినకుండా కేవలం పండ్లను మాత్రమే తినాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. రథసప్తమి సంపూర్ణ పూజా విధానం ఏమిటో మీకు వివరంగా తెలియజేశానని అనుకుంటున్నానండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.